ఏంటి మా ఏం చేస్తున్నావు? బాక్స్ పెడుతున్నా. మాకేనా? నీకే ఇక చిన్నప్పటి నుంచి ఇంకా ఏటకాడికి నాకు ఎక్కువే అవుతుంది కానీ ఇంకా తక్కువ రాలేదు జీవితం. ఏముంది మా ఇంకొక కొన్ని ఇయర్స్ అయితే అయిపోతుంది. 4 years ఇంకా ప్రతి ఇయర్ చిన్నప్పుడు అట్లే అయిపోయి ఇప్పుడు అంతే మా పెద్ద అవుతున్నా ఇంకా ఎక్కువే అవుతుంది పని కానీ తక్కువ కావట్లేదు. ఎలా అవుతుంది? చిన్నప్పుడే ఇంకా తక్కువ పని ఉంటుంది. చిన్నప్పుడు తక్కువేం కాలే, అప్పుడే ఉంది, ఇప్పుడే అవుతుంది పని ఎక్కువ అవుతుంది. ఇంకా ఏం కూర చేసావు? దోసకాయ పప్పు అండి ఈరోజు. దోసకాయ పప్పు, దోసకాయ టమాటా పప్పు చాలా బాగుంటుంది. ఇలా బాక్స్ చూస్తే బాక్స్ చిన్నగా ఉందా, ఇందులో 3 గంటలు పట్టుద్దండి పప్పు కానీ కూర కానీ. వీళ్ళకి కూర వేసేసరికల్లా నాకు కూర కూడా ఉండదు మధ్యాహ్నానికి, మళ్ళీ ఇంకో కూర చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి బా. ఇట్స్ ఓకేరా, నా బాక్సే. ఒకటి కొత్తిమీరమ్మ, 2 చూడండి 3 గంటలు పట్టింది. ఇంకో గంట పట్టుద్ది. ఇలా ఈ ఉన్న పప్పు అంతా ఈలకే పట్టుద్ది. ఈయనైతే ఎవరు కూరలు తిండు మా బాబు. ఆయనకు 5 గంటలు వేయాలి. ఈయనకి ఎవరు కూర నచ్చబట తిండు ఈయన. చూడండి పప్పు కిందికి పోతుంది. చూసినా ఇది ఇలా ఉంటుంది. ఇంకా అందులో గంట అందులో గంట పట్టుద్ది. మా అమ్మ ఈయనకి కొంచెం తక్కువ అయింది. ఆయన అన్నం తక్కువ కానీ కూర ఎక్కువ, నాది అన్నం ఎక్కువ కానీ కూర తక్కువ. మా మమ్మీ అలా చేస్తుంది. మీరు కూడా ఇలా పిల్లలకి రోజు క్యారేజీలు కడతారండి ఇలా చెప్పండి. సరే మరి బాయ్. మరి రైస్ పెడుతుంది తినడానికి. ఈరోజు రైస్ పెట్టు, నాకు ఆకలి అవుతుంది. టిఫిన్ లేదు, నెయ్యి తెచ్చుకోపో. కొంచెం నెయ్యి వేసుకుంటే పప్పులో బాగుంటుంది. ఎండుమిరకాయ తింటావా? తినాలి. చూడు ఎండుమిరకాయ తింటే అసలు ఎంత బాగుంటుందో తెలుసా? ఎండుమిరకాయ తినాలి. ఓకే, మై ప్లేట్ ఈజ్ రెడీ. వారం రోజులు టిఫిన్ చేసినాం కదా, ఈరోజు రైస్. బాయ్, లైక్ చేయండి.